సార్ అయితే చెప్పండి, నల్గొండ అంటే ప్రధానంగా అక్కడ రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా రాజకీయంగా. కొన్ని దశాబ్దాలుగా దాదాపు ఒక 20-30 ఏళ్ళుగా కూడా కోమటిరెడ్డి వీళ్ళ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. ఎందుకు సార్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా కానీ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ బాగా హైలైట్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటారు అక్కడ పార్టీలు ఏవైనా కానీ మళ్ళీ అందులోనూ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ హైలైట్ అవుతూ ఉంది. అంటే కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు, వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి కానీ సామాజిక స్పృహ బాగా ఉన్న వ్యక్తులు. మొదటి నుంచి కూడా చూస్తే ఏంటంటే ప్రజలలో కలిసిపోవటం, దాన ధర్మాలు ఇవ్వటం, వాళ్ళు ఎవరికైనా అంటే నిజంగా ఇబ్బందులలో ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా ఎన్ని లక్షలు పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండటం, ప్రజలందరినీ కూడా వాళ్ళ తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడంతో వెంకటరెడ్డి గారికి కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ జిల్లా వ్యాప్తంగా కూడా అనుచరగానం ఉండటం, ఆయన దగ్గరికి జిల్లా నుంచి అందరు కూడా వస్తారు. ఏదైనా పని ఉంటే కూడా పని చేయటం, మంచిగా రిసీవ్ చేసుకోవటం, మాట్లాడే విధానం, సాయం చేసే విధానం, లీడర్షిప్ క్వాలిటీస్ తోటి వాళ్ళు ఆ విధంగా జిల్లాలో రావటం జరిగింది. రెడ్డి అనేం కాదు, సరే రెడ్ల ప్రాబల్యం కొంత ఉండొచ్చు కానీ అల్టిమేట్గా ప్రజలకు మంచి చేసేయడం వాడినే గౌరవిస్తారు. ఈయన రెడ్డి అయినా కాబట్టి ఈయన కోటేయాలి, లేకపోతే ఈయన ఇంకో కులం అయినా కాబట్టి ఈయన కోటేయాలని ప్రజలు అనుకుంటారని నేను అనుకోను. రెడ్లు ఎంతమంది ఉంటారండి? 4-5% కూడా ఉంటారు. కానీ 4-5% ఉన్నా కానీ మొత్తం వాళ్ళే వెళ్తున్నారు కదా నల్గొండ జిల్లాలో. ఎక్కడైనా మీరు చూడండి, ఈ రోజులు ఉన్న రాజకీయాలలో ఎవ్వరు కూడా రాజకీయాలు శాసించాలన్నా రాజకీయాలలో గెలవాలన్నా ఖచ్చితంగా వాళ్ళకు ప్రజల మీద మంచి అభిప్రాయం ఉండాలి, ప్రజా సమస్యల మీద అభిప్రాయం ఉండాలి, ప్రజలకు వాళ్ళ అనుబంధంగా ఉన్నప్పుడే గెలుస్తారు తప్ప కులం ప్రాతిపదిక మీద గెలుస్తారని కాదు. ఆనాటి నుంచి కూడా గ్రామాలలో కానివ్వండి కొంత ఈ ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉండటం, ల్యాండ్ లార్డ్స్గా ఉండటం, కొంత సాయం చేసే గుణం ఉండటం, గతంలో కొంత పరిపాలన చేసేది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కానీ దాంతోటే గెలుస్తారని కాదు. మేజర్గా కూడా ఏంటంటే ఆ రకమైన మంచితనం అనేది నాయకునికి ఉండాలి. అదే ప్రామాణికంగా చూస్తారు, కులాన్ని చూడరు, ఆ ప్రామాణికంగా చూస్తారు. రెడ్లు కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది, అవును, రెడ్లు కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది. ఎవరైనా ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే మంచి వ్యక్తి కాదని చూస్తాడు కదా. వీళ్ళు మాత్రం వాస్తవంగా ఈ 20-25 ఏళ్ళ నుంచి కూడా ఒక బలమైన నాయకులుగా, బలమైన శక్తిగా ఆ జిల్లాలో రాష్ట్రంలో ఎదగగలిగిందంటే వాళ్ళ మంచితనమే, వాళ్ళ కులం కాదు, వాళ్ళ మంచితనం అనేది నా అభిప్రాయం. అయితే అంత మంచితనం ఉన్న వాళ్ళతో కనుక కయ్యానికి కాలు దువ్వితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అంటే వాళ్ళని రాజకీయంగా కానీ అంటే ఒక మాట అప్పుడు ఏదో బహిరంగ సభలో అద్దంకి దయాకర్ ఏదో ఒక మాట అన్నారు, నోరు జారి. ఆ తర్వాత మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏమైందో మనం చూస్తున్నాం. దట్టు అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి టీంలో ఉండటం కూడా అతనికి ఒక శాపంగా చెప్పుకోవచ్చా మనం? అట్లేం లేదు, వాళ్ళు వాస్తవంగా మీరు అన్నట్టు కొద్దిగా జిజ్జు మనుషులే. తర్వాత ఎవరైతే తప్పు చేసి ఎవరైతే వాళ్ళని విమర్శిస్తారో మళ్ళీ వాళ్ళే పోయి కనుక సార్ ఇది ఇట్లా జరిగిందని అంటే ఇమ్మీడియట్గా క్షమించే గుణం కూడా ఉంది. ఓకే, వాళ్ళలో నేను చూసిన అంతే కోపంతో ఉంటారు, అంతే ఇమ్మీడియట్గా కూడా క్షమించే గుణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్నడూ కూడా రాజకీయంగా టార్గెట్ చేసుకొని వీడిని నాశనం చేయాలనే దాంట్లో మాత్రం ఉండరు. వెంకటరెడ్డి గారిని చూడండి, ఒక్కోసారి సందర్భం వచ్చినప్పుడు ఎవరి మీద కూడా విమర్శ చేస్తాడు, తెల్లారి ఇంకో రకంగా అంటాడు. అంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఈరోజు అన్నది రేపు గుర్తే పెట్టుకోడు, అప్పటికప్పుడు ఆవేశంలో అంటాడు, మర్చిపోతాడు. అద్దంకి దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారు అని కాదు, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వర్గమే తప్ప ఇంకొక వర్గం కాదు. అలా వెంకటరెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో సీఎం గారికి అనుకూలంగానే ముందుకెళ్తాడు. ఆయన కూడా సీఎం గారికి అనుకూలంగా ఉండి మేము సీఎం గారికి అనుకూలంగా ఉన్నాక ఇక వర్గాలనే సమస్యనే రాదు. కాబట్టి అట్లేం లేదు, ఈసారి ఖచ్చితంగా దయాకర్ గారు కూడా ఎమ్మెల్సీ కానీ ఏదైనా మంచి పదవి వచ్చే అవకాశం ఉంది. సార్ మీరు ఇన్ని చెప్తున్నా కానీ నల్గొండ రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని వాళ్ళైతే ఏలు పెట్టనివ్వట్లేదు. అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఆ ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా వాళ్ళంతా బలపరిచారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నల్గొండలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఇవ్వద్దు అనేది మేము డిసైడ్ చేస్తాము, మా జిల్లాలో నువ్వు వేలు పెట్టద్దు అని చెప్పి కూడా అప్పట్లో ఒక బాగా వచ్చినాయి ఇలాంటి మాటలు. అట్లా అవకాశం ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు పార్టీ నిర్ణయించేది ఎవరు? అధిష్టానం.
ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించే క్రమంలో ఇక్కడి నుంచి పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి లీడరే ఉంటాడు. తర్వాత ఈసారి పార్టీ కూడా సునీల్ కనుగోలు అని ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నాడు. అవును. ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఏం చేస్తారు, ఏందనేది ఇప్పుడు తుంగతుర్తి తీసుకోండి. అక్కడ ఒక మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక అంచనాతోటి అదైతేనే గెలుస్తామనే అంచనాతోటి చేయటమే తప్ప ఎవరైతే నేను ఇప్పించినా అనేది ఇదంతా ఉత్తాబద్ధం. ఈసారి 3-4 సర్వేలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా టేబుల్ ముందు పెట్టుకొని మనం ఇక్కడి నుంచి ఫిల్టర్ అయిన పేర్లు కూడా చూసుకొని ఎవరు బాగున్నారు ఎవరు బాగా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి దగ్గర మనిషి, నా టికెటే ఆయన రాష్ట్రంలో ఒకటి కోరుకున్నాడు, అయినా కూడా ఆయన ఇప్పించలేకపోయాడు. జనరల్గా అందరూ ఫస్ట్ కూడా మీదే అనౌన్స్ వస్తుంది. అలాంటప్పుడు వెంకటరెడ్డి గారు కానీ ఇంకొక ఆయన కానీ నేను 10 టికెట్లు ఇప్పించినా 5 టికెట్లు ఇప్పించినా అనేది మాత్రం అది కాదు. ఎవరైతే బాగుండి ఎవరైతే ప్రజలలో అనుకూలంగా ఉండి రకరకాల ఈక్వేషన్స్, ఇప్పుడు సూర్యాపేటకు వచ్చేటప్పటికి ప్రజల అనుకూలత నాకు బాగుంది. సేమ్ టైం ఏంటంటే దామోదర్ రెడ్డి గారు సీనియర్గా లాయలిస్టుగా గతంలో ఇండిపెండెంట్గా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం రూలింగ్లో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. సో పార్టీ కూడా ఏంటంటే లాయలిస్టులను వదులుకోదు. అవును. కాబట్టి రకరకాల ఈక్వేషన్స్ తోటి పార్టీ నిర్ణయం తీసుకుంటుందే తప్ప నువ్వు నల్గొండలకి ఎంటర్ కావద్దు, నువ్వు మహబూబ్ నగర్లోకి ఎంటర్ కావద్దు. ఇప్పుడు నేనున్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయిపోయాడు, నల్గొండ జిల్లాను పరిపాలన చేయడా? నల్గొండ జిల్లాకు సంబంధించి అట్లా ఎక్కడ కూడా ఉండదు. ఒక జిల్లాకు నేనే అని ఉండదు. ఇలా వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వేరే జిల్లాలలో కూడా వాళ్ళ అభిమానులు ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఏముండదు. ఇదంతా కూడా ఏంటంటే ఈ గ్యాప్ సృష్టించడానికి చేసిందే తప్ప ఇంకొకటి కాదు. సార్ జిల్లాలో కూడా వెంకటరెడ్డి వాళ్ళు ఉన్నంత యాక్టివ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండరు అనుకుంటా. జనరల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటాడు, అంటే ఆయన రాష్ట్ర రాజకీయాలు చేయడంతో కొంత జిల్లా రాజకీయాల మీద తక్కువ దృష్టి ఉంటుంది. సో వెంకటరెడ్డి గారు మొదటి నుంచి కూడా జిల్లా రాజకీయాల మీద, రాజగోపాల్ రెడ్డి గారు కానీ జిల్లా రాజకీయాల మీద ప్రధానంగా దృష్టి పెడతారు. ఇప్పుడు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తే 5-6 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకోవడం జరిగింది. ఆయన మనస్తత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో ఏలుపెట్టే తత్వం కాదు. సరే ఏదైనా అవసరం ఉన్నా చేస్తాడు. మేజర్గా మాత్రం కోదాడు హుజూర్ నగర్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. మిగిలిన నియోజకవర్గాలలో ఆయనకు సంబంధించిన అవసరాలను బట్టే చేస్తాడు తప్ప అంత బలంగా ఒక గ్రూపును మెయింటైన్ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు ఆయన. సార్ చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు ఎంత ఒక 6 years అవుతున్నట్లుంది సార్? 2017 7 ఏళ్ళు అవుతుంది. జనరల్గా గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ, అందులో నల్గొండలో ఇంకా ఎక్కువ. మీరు పార్టీలో సెట్ అయినట్లేనా ప్రస్తుతానికి? అది మీరు చెప్పాలి. ఈరోజు అంటే గ్రూప్స్ అనేవి ప్రతి చోటు ఉంటాయి. అంటే రీజనల్ పార్టీలో తక్కువ, కానీ జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఎంట్రీస్ ఎక్కువ ఉంటాయి, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. సో రకరకాల మనస్తత్వాలు రకరకాల ఐడియాలజీతో ఉంటారు. కాబట్టి ఆ ఐడియాలజీ ఉన్నప్పుడు దాన్ని అంటే వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటోళ్ళు ఉంటారు. కానీ సో ఆ విధంగా నడుస్తుంటాయి, అవి ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ ఒక గొప్పతనం ఏంటంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ దాని అవసరం వచ్చినప్పుడు కానీ వీళ్ళందరూ కూడా ఏకమైపోయి ఆ పార్టీని కానీ ఆ వ్యవస్థను కానీ ముందుకు తీసుకుపోలేదు అంటుంటారు. సో ఒక్కొక్కరు ఇప్పుడు అందరూ ఒకరికే క్లోజ్ ఉండలేరు. ఇలా మా జిల్లా ఉంది, కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లోజ్ ఉంటారు, కొంతమంది వెంకటరెడ్డి గారితో క్లోజ్ ఉంటారు, కొంతమంది రాజగోపాల్ రెడ్డి గారితో క్లోజ్ ఉంటారు. కాబట్టి ఎన్ని వర్గాలు ఉన్నా ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తున్నారు. అల్టిమేట్గా చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది అంతే.